ఆ! ఈ మధ్యనే ఒక కస్టమర్‌ని నేను కలిసాను. చాలా డిసప్పాయింట్‌గా ఉన్నాడు. కళ్ళలో నీళ్ళు కూడా తిరిగి చూడడం గమనించాను. "ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు?" అని అడిగితే, ఆహ్, "నాకు పాలసీ మెచ్యూరిటీ అయిందండి. మీ దగ్గర కట్టలేదు. ఎవరి ద్వారా కట్టారట. అయితే పాలసీ 20 సంవత్సరాల పాటు మొత్తం అన్నీ వదులుకొని నేను సాక్రిఫైస్ చేసి కట్టాను. అది నా ఎన్నో సరదాలు, సంతోషాలు అన్నీ వదిలి నేను కట్టాను. కానీ డబ్బులొచ్చేటప్పటికి ఐఆర్ఆర్ చూస్తే 6.5 వర్కౌట్ అయింది. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు కన్నా తక్కువే వర్కౌట్ అయింది. ఇన్ని సంవత్సరాలు నేను కట్టాను కదా! నాకు కనీసం ఒక 10 రెట్లో, 5 రెట్లో వస్తే నాకెంత హ్యాపీ ఉందనో. చూడండి, నేను కట్టిన డబ్బులకి డబుల్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. అది ఏం న్యాయం అండి అని చెప్పి అడిగారు. అయితే చాలామంది కస్టమర్లు అవనండి, పాలసీ హోల్డర్ అవనండి, చాలామంది ఆలోచన విధానం ఇలాగే ఉంటుందండి. యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్పస్ డిసైడ్ ద చాయిస్. ఇదేంటంటే మనం ఈ ప్రోడక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఈ ప్రోడక్ట్ అనేది ఒక ప్రొటెక్షన్ కోసం కడతాం మనం. పాలసీ తీసుకున్న రోజున ఒకవేళ నేను ఈ ప్రపంచంలో లేకపోతే మా ఫ్యామిలీకి ఎంత దొరుకుతుందండి, మా పిల్లలకి ఎంత దొరుకుతుందండి, అప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేయలేదండి. మీకు ఈరోజు 24 ఇయర్స్ పాటు మనం దేవుడి దయ వల్ల మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేసాం. పాలసీ కడుతున్నారు, ఆ టైంకి డబ్బులు వచ్చాయి. ఐఆర్ఆర్ 6.5 7% ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం మీద సేమ్ టైంకి 10 సార్లు ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ అకౌంట్లో డబ్బులు పడిపోవడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ, ఒక స్టాక్ మార్కెట్లో కానీ, ఒక రియల్ ఎస్టేట్లో కానీ, ఒక బంగారంలో కానీ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మీకు తెలుసు కదా, కంటిన్యూ 20 సంవత్సరాలు కాదు కదా, 5 ఇయర్స్ రేషియో తీసుకుంటే ఓన్లీ 10% పీపుల్ మాత్రం మనం ఇందులో కంటిన్యూ అవుతున్నారు. ఫస్ట్ ఇయరే మీకు 50% డ్రాప్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఇప్పుడు నేను దాంతో కంపేర్ చేయలేదు. నేను అంటే పీపుల్ గురించి థింకింగ్ ఎలా ఉంటుందంటే, పాలసీ కట్టినప్పుడు ఓన్లీ ఇన్సూరెన్స్, నాకేమైనా అయితే మా ఫ్యామిలీ సేఫ్ అవ్వాలి అనే దీనిలో మనం ఆ రోజు ఉంటారు. నామినీగా నా భార్యని పెట్టుకుంటున్నాను. నా భార్యకి నాకేమైనా జరిగితే మా భార్యకి మొత్తం డబ్బులు వచ్చినట్టుగా మీరే ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ రోజు చెప్తారు. కానీ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి రిటర్న్స్ కాల్కులేట్ చేస్తున్నారండి. కేవలం రిటర్న్స్ కావాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక రియల్ ఎస్టేట్లో పెట్టిన అమౌంట్ ఒక కస్టమర్ ఆ టైంకి సేల్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం. ఇప్పుడు పాప మ్యారేజ్ లేకపోతే బాబు ఎడ్యుకేషను ఆగుతాయా ఏంటివి అంటే, ఏ ప్రోడక్ట్ ఏ అవసరం కోసం కొంటున్నామో అలాంటి ప్రోడక్టే మనం ఎంచుకోవాలండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే, మనకేమైనా జరిగితే ఫ్యామిలీ సేఫ్. రెండోది ఏంటంటే, ఆ టైంకి పర్టికులర్ టైంకి మనం పాప ఎడ్యుకేషనో లేకపోతే పాప మ్యారేజ్ అనుకోవడం ఖచ్చితంగా అదే డేట్కి రావడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ ఆఫ్ మధ్యలో ఏమైనా రిస్క్ జరిగితే ఆ కుటుంబానికి ఆదుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా పాప తలగా ఎడ్యుకేషన్ అయిపోకుండా ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ అందుతూ ఉంటుంది. మళ్ళీ మ్యారేజ్ అనేటప్పటికి మళ్ళీ లంసమ్ అమౌంట్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా చూసామండి. నాకు తెలిసిన ఒక ఏజెంట్ మిత్రుడు పెద్ద కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఫాదర్ ఇంకా ట్రైనింగ్కి వెళ్దాం, ఎడ్యుకేషన్కి వెళ్దాం అని చెప్పి ఒక ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో యూఎస్లో చదువుకోవాలి. ఒక 20 days ముందు ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు. ఇంకా నాకు చదవద్దు ఏమొద్దు, నాకు బాధ్యత నా మీద పడింది, నేను ఫ్యాక్టరీ నేను చూసుకుంటాను, ఇంకా అతను లేరు కాబట్టి నేను చూసుకోకపోతే ఈ ఫ్యాక్టరీ బాధ్యత అంతా పోద్ది, ఇప్పుడు చదువుకోవడం వల్ల నాకేం ఉపయోగం లేదు, నేను చదివింది చాలు, నాకు నాన్నగారు చదివించారు,
నేను ఇప్పుడు బాధ్యత నా మీద పడింది కాబట్టి నేను చదువుకున్న ఈ కంపెనీని రక్షించడమే కావాలని చెప్పడం జరిగింది. అదే టైంలో మా ఏజెంట్ మిత్రుడు కలిసి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పాడు. బాబు, మీ నాన్నగారు చేసింది పాలసీ తాలూకా డబ్బులు 2 కోట్ల రూపాయలు, ఇగో చెక్కు 2 కోట్ల రూపాయలు వస్తుంది, అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. నువ్వు వెళ్ళి హ్యాపీగా చదువుకొని, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, అందరూ చూసుకుంటారు. దీని గురించి ఏం చూడక్కర్లేదు. కంపెనీ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన పని లేదు. నువ్వు హ్యాపీగా వెళ్ళి చదువుకో. నువ్వు ఎన్ని రోజులు అవ్వాలి, ఇంకా ఎన్ని రోజులు నీకు వెళ్ళాలి, నీకు కావాల్సిన మనీ నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి వితిన్ 3 to 4 డేస్లో ఆ చెక్ ఇవ్వడం, క్లియరెన్స్ అయిపోవడం. అబ్బాయి ఫ్లైట్ ఎక్కి అక్కడ చదువు ముగించుకొని వచ్చాడు. ఈరోజు ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉండడం జరిగింది. మనకి ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేది మనకు తెలియదండి. లైఫ్ ఈజ్ అన్సర్టానిటీ. సో ఏం జరిగినా పర్వాలేదు అనే ఒక కుటుంబ బాధ్యత అంతా కూడా అయితే మనం చూసుకోవాలి మన ఫ్యామిలీని. లేకపోతే మన ఫ్యామిలీ తాలూకా బాధ్యత ఇన్సూరెన్స్ పాలసీకి చెప్పాలి. ఈరోజు ఒక్కటి నేను చెప్తానండి, మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఎవరు రక్షణగా ఉంటారు? అన్నదమ్ములు చూడగలరా? తల్లిదండ్రులు చూడగలరా? స్నేహితులు చూడగలరా? ఎవరు చూడలేరు. సో మనం తీసుకున్న మన బాధ్యత మనలాగే చూసుకునే ఏదైనా మిత్రుడు ఉన్నాడంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.